25 లక్షలు నష్టపోయినా అని చెప్పినా కదా. దాని తర్వాత సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్ ఎట్లా నడుపుతున్నా అంటే, ఆ నష్టపోయిన తర్వాత నేను ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా చాలామంది డైరీ ఫార్మ్స్ కలవడం జరిగింది, ఫామ్ విజిట్ చేయడం జరిగింది, చాలా వరకు మనం వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. కొంతమంది అందులో చెప్పారు, కొంతమంది చెప్పలేదు. ఆ ట్రావెలింగ్లో నేను నేర్చుకుంది ఏంటంటే, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాం, ఎక్కడ లాభం వస్తుంది, ఎక్కడ నష్టం వస్తుంది, మనం చేసిన తప్పులు ఏంటి, ఇవన్నీ నేను బుక్లో రాసుకొని ప్రతి పాయింట్ నేను చూసుకున్నా. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఇవన్నీ. ఫార్మర్స్ కలిసిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు. దాంట్లో నేర్చుకుంది ఏంటంటే, మనం ఫామ్ కట్టడం నుంచి ఎనిమల్ సెలెక్షన్, మిల్కింగ్, దూడ పెంచి పెద్ద చేసి కట్టించే వరకు ప్రతి స్టెప్ నేను నేర్చుకోవడం జరిగింది. ఆ ట్రావెలింగ్లో కొంచెం మెడికల్ నాలెడ్జ్ ప్రతి పాయింట్ అని తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే మన ఫామ్ ఎట్లా కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎంత బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గడ్డి ఎక్కడ పెంచాలి, ఎన్ని ఎకరాలకి ఎన్ని పశువులు తింటాయి, ఎనిమల్ సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలి, ఏం ఫీడింగ్ ఇవ్వాలి, ఎంత పాలిస్తే ఎంత ఫీడింగ్ ఇవ్వాలి, దూడలను ఎట్లా పెంచాలి, వీటన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత ఆలు ఓకే అన్న తర్వాతనే నేను మళ్ళీ ఆవులను తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన తర్వాత ఎనిమల్ సెలెక్షన్ ప్రాపర్గా జరిగింది. ఇంకోటి నేను పెట్టిన 6-7 మంత్స్లోనే 70% అమౌంట్ అనేది నేను తీసాను. ఎందుకంటే నాకు ఫీడ్ క్యాల్కులేషన్ అనేది కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి అన్ని విషయాలు ఓకే అనుకున్న తర్వాతనే మళ్ళీ ఆవులు తీసుకొని మళ్ళీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత సక్సెస్ఫుల్గా డైరీ ఫామ్ రన్ చేస్తున్నా. నేను నేర్చుకుంది ఏ విధంగా నేర్చుకున్నా ఏందన్నా ఇవన్నీ తెలుసుకోవాలంటే మన అకౌంట్ ఇప్పుడే ఫాలో చేయండి. నేను ఇంకోటి దాంతోపాటు నేను ఒక ప్లాన్ చేస్తున్నాను. కొత్త వచ్చే డైరీ ఫార్మర్స్ ఎంత చెప్పినా వినట్లేదు అసలు. అంటే మనం ఆన్లైన్లో ఎంత చెప్పినా వాళ్ళకు తట్టట్లేదు. వీళ్ళందరికీ ఒక 1 or 2 months టైం తీసుకొని అంటే ఆఫ్లైన్లో మన ఫామ్లో పని చేపించే ట్రైనింగ్ ఇద్దామని, ఒక 1 month ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటని కింద కామెంట్ చేయండి.